3వ ఎపిసోడ్. ఇంటర్ పరీక్ష ఫలితాలు వచ్చాయి. నేను ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలని వాసు తాపత్రయం, కానీ రాలేదు. ఫస్ట్ క్లాస్ మాత్రమే వచ్చింది. ఫలితాలు వచ్చి 2-3 రోజులైనా వాసు రాలేదు. అందులో ఆదివారం కూడా దాటిపోయింది. ఇంకా ఉండలేక నేనే వెళ్ళాను అతని గదికి. ఎటో చూస్తూ ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. చేతి వేళ్లలో సిగరెట్ కాలుతోంది. నన్ను చూసి అదిరిపడ్డట్టు, "అరే రమా, నువ్వా?" అంటూ సిగరెట్ నేలకు రాసేసి ఆర్పేశాడు. నేను గమనించినట్టే నటించాను. "అవును నేనే. ఏం రాకూడదా?" "అది కాదు." "ఏది కాదు?" "మీరేమో రావడం మానేశారు." "ఇంకెందుకని?" "ఏ, రిజల్ట్స్ కూడా వచ్చేసాయిగా." తెలుసన్నమాట. తెలిసి కూడా రాలేదు. కనీసం నాకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పడానికైనా రావచ్చుగా. దేనికని? నా క్లాస్ వచ్చిందని. అందుకే రాలేదు. అంటే నేను ఆశించింది ఫస్ట్ కాదు. నేను ట్యూషన్ చెప్పకుండానే నీ క్లాస్ వచ్చేది. మాస్టారు, మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను, క్షమించండి. అయినా ఇది ఇంటరే కదండి. బీఎస్సీలో తప్పకుండా ఫస్ట్ వస్తాను, సరేనా? వాసు కళ్ళు మెరిశాయి హుషారుగా. "నిజంగానా? బీఎస్సీలో చేరతావా రమా?" "అదేంటి అలా అడుగుతున్నారు? నేను ఇక చదివే మానేస్తానని అనుకున్నారా?" "లేదు, అలా కాదు. బీఎస్సీలో చేరవేమో అని అనుకున్నా." "మరి ఎందులో చేరతాననుకున్నారు?" "సైన్స్ తీసుకున్న అమ్మాయిలు చాలామంది మెడిసిన్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా." "అమ్మో, మెడిసినే? ఆ కోతలు పూతలు నా వల్ల కావు." "మరి ఏ కాలేజీలో చేరదామనుకుంటున్నావు?" "మరో కాలేజీ ఎందుకు? మన కాలేజీలోనే. రేపటి నుంచి మళ్ళీ మీ ట్యూషన్ మొదలు." "ట్యూషనా? నేనా? ఏ చెప్పరా? ఇంకెవరినైనా ఎంఎస్సీ చదివిన వారిని." "అక్కర్లేదు, నాకు మీరే చాలు. మీ గైడెన్స్ ఉంటే నేను ఫస్ట్ కూడా వస్తాను అని హామీ ఇస్తున్నాను." "మరి రేపటి నుంచి వస్తారు కదూ. అంత తొందర ఎందుకు?" "తొందరే, ఫస్ట్ రావాలంటే మాటలా." "సరే, థ్యాంక్స్ మాస్టారు. మీరేం అనుకోకండే మిమ్మల్ని ఒకటి అడుగుతాను." "ఎందుకు అనుకుంటాను? అడుగు." ఎన్నాళ్ల బట్టో మనసులో మెదులుతున్న విషయం అది. కానీ అడగడానికి ధైర్యం ఆగలేదు. "చెప్పు." "అంత అడగరాని విషయమా?" "ఏమో, మీరే చెప్పాలి." "అడుగు చూద్దాం." "వనజ." "వనజ ఎలా ఉందండి?" "వనజ?" ఒక్కసారి వాసు మొహం మాడిపోయింది. "అదిగో, అప్పుడే మీ మొహంలో ఎంత మార్పు వచ్చేసింది." "వనజ సంగతి నాకు తెలియదు" అన్నాడు గంభీరంగా. "ఎక్కడుందో కూడా తెలీదా?" "తెలీదు." "చిత్రంగా ఉందే. ఆ అమ్మాయి పాపం మీకోసం ఎంత శ్రమ పడ్డది, ఎన్ని త్యాగాలు చేసింది. మీరేమో..." "మాస్టారు, నిజమైనా మీరింత కఠినాత్ములా?" వాసు కాస్త మెత్తబడ్డాడు. "అవును రమ్మా, వనజ విషయంలో నేను కఠినాత్ముడినే. ఎందుకో అడక్కు, చెప్పలేను, నాకే తెలియదు." "పోన్లేండి మాస్టారు, ఆ విషయం ఎత్తి మీ మనసును బాధ కలిగిస్తే క్షమించండి." అన్నట్టు మీ రచనలు ఎంత దాకా వస్తున్నాయి?" "రచనలా? అదే జర్నలిజం అనుకోండి. ఏ పత్రికలోనైనా వేస్తా అన్నారా?" "చేరాను, కానీ లాభం లేదనుకుంటా." "ఏ?" "నా భావాలు వాళ్ళకు నచ్చవు. వాళ్ళు ఆదేశించినట్టుగా రాయడానికి నా మనసు ఒప్పదు. ఇప్పటికే 2 పత్రికలు మారాను. పోనీ కథలు, నవలలు అవి ప్రయత్నం చెయ్యాలి అని అనుకున్నాను. ముందు ఒక నవల మొదలెట్టాలని ఉంది, కానీ సరైన కథా వస్తువు దొరకలేదు." "నేను చెప్పనా?" "చెప్పు." "వనజ జీవితాన్నే." రమా పెద్దగా అరిచాడు. నేను అదిరిపడ్డాను. "సారీ, ఆ పేరు ఎత్తవద్దన్నారు కదూ." "అవును, ఇంకెప్పుడు ఎత్తకు, తెలిసిందా?" కోపంగానే అన్నాడు. "తెలిసింది. ఇక నువ్వు వెళ్ళు." "వెళ్తాను. రేపటి నుంచి మీరు వస్తున్నారు కదా?" "తప్పకుండా రావాలే, లేకుంటే నేను ఊరుకోను" అంటూ వచ్చేసాను. బీఎస్సీలో చేరాను. ట్యూషన్ సాగుతూనే ఉంది. ఇంకొంచెం చనువు ఏర్పడింది. "ఇవాళ పాఠాలు వద్దులేండి, అలా వెళ్ళి పార్కులో కబుర్లు చెప్పుకుందామా?" "పదండి." అంటే ఆదివారాలు అయితేనే వస్తానన్నాడు. సినిమా ఎగ్గొట్టి పార్కులో కూర్చునేవాళ్ళం ముగ్గురం. ఎన్ని కబుర్లు చెప్పినా అన్ని రాజకీయాలే కానీ తన విషయం కానీ వనజ విషయం కానీ ఎన్నడూ ఏమరపాటున కూడా ఎత్తకపోయేవాడు వాసు. ఎంఎస్సీలో చేరమని ఎంత బ్రతిమలాడినా ససేమేరా ఒప్పుకోలేదు. పోనీ ఉద్యోగం చేస్తాడేమో కనుక్కోమన్నారు నాన్నగారు. ఈ జన్మలో చెయ్యను అనేవాడు. అతని స్వభావం తెలిసిన దాన్ని కాబట్టి నేను ఒత్తిడి చేసేదాన్ని కాదు. అప్పుడప్పుడు అతని గదికెళ్ళి అంతా శుభ్రం చేసి వస్తూ ఉండేదాన్ని. అలా రావద్దు అని కఠినంగా వారించేవాడు. కానీ ఆ విషయంలో నేను మొండికేసి వెళుతూ ఉండేదాన్ని. నాకు తెలిసి అతని హృదయం నిండా నా ప్రేమ ఉందని, ఆ ఆరాధన అతని కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉండేది.
అప్పుడప్పుడు ఆ కాంక్ష కూడా పొడచూపుతూ ఉండేది. కానీ అపార నిగ్రహ శక్తి గల మనిషి. నేనెంత చనువుగా ఉన్నా నాకు దూరంగానే ఉండేవాడు. పొరపాటును కూడా నన్ను తాకేవాడు కాదు. పర్వాలేదులే, ఏనాటికైనా నువ్వు నావాడివే, ఈ బెంకం ఎన్నాళ్ళులే అనుకుని నాలో నేనే మురిసిపోయేదాన్ని. అలా దాదాపు 2 సంవత్సరాలు గడిచాయి. బీఎస్సీ పరీక్షలు దగ్గరకు వచ్చాయి. వాసు ప్రతిరోజు రావడం మొదలుపెట్టాడు పాఠాలు చెప్పడానికి. నేను యూనివర్సిటీకి అంతకు ఫస్ట్ రావాలనే తాపత్రయం మరీ హెచ్చింది వాసుకు. నా అశ్రద్ధకి, అనాసక్తకి విసుక్కునేవాడు, మందలించేవాడు, అప్పుడప్పుడు చివాట్లు కూడా వేసేవాడు. అన్నిటికీ మందహాసం ఒకటే సమాధానంగా కూర్చునేదాన్ని. దాంతో అతనికి మరీ చిరాకెత్తిపోయేది. ఒకసారి నాన్నగారితో కూడా ఫిర్యాదు చేశాడు. ఆయన, అదేంటమ్మా అతనంత శ్రద్ధగా చదివిస్తూ ఉంటే చదవడం లేదుట అన్నారు. పోనీ పాపం అతని కోసమైనా చదవరాదా అన్న ధోరణిలో. మీకెందుకు నాన్న, నేను ఫస్ట్ వస్తానుగా, మీరు చూస్తూ ఉండండి అన్నాను. ఆయన అంతకే సంతోషించి వెళ్ళిపోయారు. వాసు మాత్రం నాకేసి కోపంగా చూస్తూ ఉండిపోయాడు. పార్కుకు వెళ్ళడం కూడా మాన్పించేశాడు. ఎప్పుడు పాఠాలు ప్రాణాలు తోడేస్తుండేవాడు. ఒకరోజు మొండికేసి కూర్చున్నాను, గదిలో పుస్తకాలు తీసుకురాకుండా. రాగానే, అదేంటి పుస్తకాలేవి అన్నాడు వాసు. ఇవాళ పాఠాలు లేవు అన్నాను. ఏ, పార్కుకి వెళ్దాం. తీక్షణంగా చూసి, పరీక్షలు అయ్యేదాకా పార్కులు సినిమాలు లేవన్నానా అన్నాడు. అన్నారు కానీ ఇవాళ వెళ్ళాలి. ఏ, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇక్కడే మాట్లాడరాదు? ఇక్కడ కాదు, అక్కడ. దేని గురించో చెప్తావా? చెప్పాలా వద్దా అని ఆలోచించాను. మరీ మొండికేస్తే ఎలా అని చెప్పేశాను. నా గురించే. నీ గురించా అంటే నా చదువు గురించి. చదువు గురించి అయితే ఇక్కడే ఎందుకు మాట్లాడకూడదు? చెప్తా పదండి. అయిష్టంగానే సరే పద అన్నాడు. 5 నిమిషాల్లో బయలుదేరాం. పార్కులో మేము మామూలుగా కూర్చునే స్థలానికి చేరుకున్నాం. లాన్ పైన చతికెల పడగానే అందుకున్నాడు వాసు. చెప్పు, సంగతి ఏమిటి? అబ్బా ఉండండి, అంత తొందర ఏమిటి? అబ్బి ఇల్లారా అని కేకేశాను ఐస్ క్రీమ్ వాడిని. ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను. ఒకటి వాసుకు అందించాను. తిన్నగా తినుకుంటూ కూర్చున్నాను. వాసు కూడా మాట్లాడకుండా తింటున్నాడు. కాసేపు అయ్యాక, చూడు వాసు అన్నాను. ఉలిక్కి పడ్డాడు వాసు నా ఏకవచన ప్రయోగానికి విస్తుపోతూ. ఏ, అలా పిలవకూడదా అన్నాను చిరునవ్వుతో. తేరుకుని, ఎలా పిలిచినా నాకేం అభ్యంతరం లేదు, కానీ ఇది దేనికి నాంది అన్నాడు. మన సంభాషణకు. అయితే కానీ. నేను ఎట్లా మొదలెట్టాలో తోచక మౌనంగా కూర్చున్నాను. వాసికి ఓపిక నశిస్తోంది. విసుగ్గా అన్నాడు. ఏమిటో ఇలా సమయాన్ని వృధా చేయడం ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఏం చేస్తే వృధా కాదంటావు? పాఠ్య గ్రంథాలు వల్లవేస్తుంటే వృధా కాదు, అంతేనా? సరే, నువ్వన్నట్టే అనుకో. నువ్వు కోరుకున్నట్టే నేను బాగా చదివి ఫస్ట్ వస్తాను అని అనుకో. ఆ తర్వాత ఎంఎస్సి చేసి పిహెచ్డి కూడా చేయొచ్చు. చేసి బాగుంది ధోరణి. నీలాంటి తెలివి స్తోమత గల వాళ్ళు చదవకపోతే ఎలా? తెలివి అంటూ పొగిడేస్తున్నావే. ఆ తెలివి ప్రేరేపిస్తుంది ప్రశ్నలని. ఎన్ని ఫస్ట్ క్లాస్ డిగ్రీలు నాకెందుకు? ఉద్యోగాలు చేయనా? ఊళ్ళెళ్ళనా? నా గురించి మా అమ్మ నాన్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? ఏమిటి? పెళ్ళా? నీకా? షాక్ తిన్న వాళ్ళలాగా అయిపోయాడు వాసు. నాకే? ఏ తప్ప? ఎదిగిన ఆడపిల్లకు పెళ్లి చేసేయాలనే ఆదుర్దం ఉండదా ఆ తల్లిదండ్రులకి? వాసు మౌనంగా తలంచుకున్నాడు. మా నాన్నగారు తన పలుకుబడిని, డబ్బుని ఉపయోగించి ఒక పెద్ద ఆఫీసర్నో, బిజినెస్ మ్యాగ్నెట్నో సంపాదించగలడు. ఆ కాబోయే భర్త గారికి నా ఫస్ట్ క్లాస్ డిగ్రీలు ఎందుకు పనికొస్తాయి? అలంకారానికి ఒక చచ్చు ఫస్ట్ క్లాస్ డిగ్రీ అయినా సరిపోతుంది. అందంగా అలంకరించుకుని ఆయన వెంట క్లబ్బులకు, సినిమాలకు, పార్టీలకు తిరిగి నలుగురితో 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగలిగితే చాలు. ముచ్చటగా 3 పిల్లల్ని కానీ వాళ్ళని ఇంటిని చక్కబెట్టుకుంటూ ఆదర్శ గృహిణిలాగా చెలామణి అయితే చాలు. ఇంత మాత్రానికి డిగ్రీలు ఎందుకు? ఈ అవస్థ దేనికి? వాసు నెట్టూరుస్తూ అన్నాడు. మరి ఇంత మాత్రానికైనా ఎన్నాళ్ళు నన్ను మభ్యపెట్టింది ఎందుకో? మభ్యపెట్టానా? నిన్న? ఎలా? ఆత్రంగా అడిగాను. ఇప్పటికైనా బయటపడతాడేమోనన్న ఆశతో.
వాసు మాట్లాడలేదు. చాలాసేపు మౌనంగా కూర్చున్నాడు. ఆఖరికి అన్నాడు, నువ్వు బాగా చదివి తప్పకుండా ఫస్ట్ వస్తావు అని ఆశపడ్డాను. చదువుతాను, తప్పకుండా చదువుతాను. ఫస్ట్ రావడానికి కూడా ప్రయత్నిస్తాను. కానీ ఒక్క షరతు. ఏమిటది? నా తెలివి, చదువు, అప్రిషియేషన్ చేయగల భర్త నాకు లభిస్తాడన్న గ్యారంటీ నాకు కావాలి. అది మీ నాన్నగారిని అడుగు. ఆ గ్యారంటీ ఆయన ఇవ్వలేరు. మరి ఎవరివ్వగలరు? నువ్వు. నేనా? నేనా? ఎట్లా? అర్థం కాక సతమతం అయిపోతున్నాడు. నన్ను పెళ్లి చేసుకుని నేనా? నిన్న? మరీ ఆశ్చర్యపోతున్నాడు. అవును, నువ్వే. ఏ, నేను నీకు తగనా? ఎందుకు ఈ వేళాకోళం రమ్మా? దీనంగానే అన్నాడు. వేళాకోళం కాదు, సీరియస్గానే అంటున్నాను. నిజం చెప్పు వాసు, నేనంటే నీకు ఇష్టం లేదా? నా కళ్ళల్లోకి తదేకంగా చూసి తల వంచుకున్నాడు. మెల్లిగా అన్నాడు, నాకు ఇష్టమైనవన్నీ లభిస్తాయని ఆశించేంతటి మూర్ఖుణ్ణి కాను రమ్మా నేను. నాకు అవధుల్లేని ఆనందం కలిగింది. హృదయం పొంగిపోయింది. చాలు, ఆ మాట అన్నావు చాలు. తక్కింది నాకు వదిలే. ఇకలే అంటూ లేవబోయాను. అరెరే, అదేమిటి? నువ్వు పొరపడుతున్నావు. నేనేమన్నాను? అన్నదే చాలు. తక్కింది నేను చూసుకుంటాను అన్నానుగా. ఆహాహా, అలా కాదు. నేనసలు ఒక నిశ్చయానికి రానిదే. గడువు కావాలా? సరే, రేపు ట్యూషన్కి వచ్చేంత వరకు ఆలోచించుకో. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. నిర్ణయం గనక వ్యతిరేకం అయితే నేను అసలు పరీక్షకే వెళ్ళను. అరే, అదేమిటి? ఎందుకా మొండితనం? ఏ, నువ్వొక్కడవే మొండివాడివి అనుకుంటున్నావా? నేను కూడా మొండిదాన్నే. వాసు సమాధానం చెప్పకుండా ఆలోచనల్లో మునిగిపోయాడు. చివరికి సరే పద అని లేచాడు. నేను లేచాను. వాసు మళ్ళీ వస్తాడో రాడో అన్న సందిగ్ధ అవస్థలో గడిపి రాత్రంతా నిద్రపోలేదు. రెండో రోజు నిరీక్షిస్తూ కూర్చున్నాను. క్షణం ఒక యుగంలాగా గడుస్తోంది. సాయంత్రం దగ్గర పడుతుంటే గుండె దడదడ కొట్టుకుంటోంది. ఆఖరికి ట్యూషన్ సమయం రానే వచ్చింది. రోజు సరిగ్గా 5 గంటలకల్లా వచ్చేవాడు. ఆ రోజు రాలేదు. 5, 10, 20, 30 ఇలా నిమిషాలు గడిచిపోతున్నాయి. అయినా రాలేదు. రాడని నిశ్చయానికి రాబోతూ ఉంటే వచ్చాడు. మనిషి ఉత్సాహంగా లేడు, దిగులుగా ఉన్నాడు. నేను చిరునవ్వుతో పలకరించినా ప్రత్యుత్తరం ఇవ్వలేదు. ఆఖరికి నేనే ఆగాను. ఏంటి మాస్టారు, పుస్తకాలు తెమ్మన్నారా? ఫలహారాలు తెమ్మన్నారా? చివ్వున తలెత్తి చూశాడు అర్థం కానట్టు. మొదటి రోజు జ్ఞాపకం ఉందా? ఫలహారం చేశారు. మరి అదే గనక చివరి రోజు అయితే మళ్ళీ ఫలహారం చేసిపోరు. వాసులో చలనం లేదు. అలాగే చూస్తూ కూర్చున్నాడు. చాలాసేపటికి చిన్నగా అన్నాడు, నీ ఇష్టం. గుడ్ అని చివాలను లేచాను. 2 తెస్తాను. ఫలహారం చేస్తూ అనబోయాడు. మీ అమ్మ నాన్న? ఆర్దోక్తిలో అందుకున్నాడు. ఇదిగో మళ్ళీ అదేనా? అంతా నా ఇష్టం అన్నావు కదా, నాకు వదిలే. త్వరగా కానీ, ఆలస్యం అవుతోంది. పరీక్షలకి ఇంకా 10 రోజులు కూడా లేవు. ఎంతో చదవాలి. ఆ రోజు నుంచి అతి శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాను. రాత్రింపవళ్ళు కష్టపడి చదువుతుంటే అమ్మా నాన్నలు ఆశ్చర్యపోయారు, వారించబోయారు. కానీ నేను దీక్ష వదలలేదు. వాసును మళ్ళీ డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. పరీక్షలు వచ్చాయి. చాలా బాగా రాశాను అన్న తృప్తితో పొంగిపోయాను. ఫస్ట్ ర్యాంక్ వస్తానని కాదు, వాసుని గెలుచుకున్నానన్న ధైర్యంతో. వాసు సంతోషానికి మెరలేదు. పరీక్షలు అయ్యాక కూడా వాసు వస్తూనే ఉన్నాడు. పార్కులో కలుసుకుంటూనే ఉన్నాం. ఈ మధ్య కవిత్వం ఎక్కువగా రాస్తున్నాడు. రాసిందంతా నాకు ఉత్సాహంగా వినిపించేవాడు. అక్కడక్కడ అర్థాలు కూడా చెప్తూ ఉండేవాడు. వాసు కవిత్వం శిలలపై దొర్లుతున్న ఉధృతంగా పారే సెలయేరులాగా ఉండేది. ఉపమానాలు ఎంతో బాగా ఉండేవి. కానీ కొన్ని పదాలు నాకు చాలా జగుప్సకరంగా ఉండేవి. రుధిరం, ఖడ్గం, కంకాళం లాంటి పదాలు తరచూ పడేవి. కవిత చదివేటప్పుడు వాసు కళ్ళల్లో కనిపించే ఎర్రటి జీర చూసి నేను భయపడేదాన్ని. ఉండబట్టలేక ఒకసారి అడిగాను, వాసు ఇదంతా ఎందుకు రాస్తున్నట్టు? హతాశుడై నిర్వీర్యంగా అన్నాడు. అంటే నేను రాసే దాంట్లో అర్థమేది లేదంటావా? అర్థం లేకపోలేదు, కానీ ప్రయోజనం అన్నాను మొండి ధైర్యంతో. ప్రయోజనం అంటే అని వెంటనే తిరుగు ప్రశ్న వేశాడు. ఏం జవాబు చెప్పాలో తోచలేదు. మళ్ళీ అందుకున్నాడు వాసు. రైల్వే గైడ్ చూసావు కదూ, అందులోని రాతలకు ప్రయోజనం ఉంది కదా? నిజమే,
అలాంటి ప్రయోజకత్వం నా కవిత్వానికి లేదు. నిజమే. కానీ రమ మనిషికి హృదయం అంటూ ఉంటే, ఆ హృదయానికి స్పందించే శక్తి ఉంటే, మనిషికి కళ్ళుంటే, ఆ కళ్ళకి ప్రపంచంలోని కుళ్ళును గమనించగలిగే దృష్టి ఉంటే నా కవిత్వం పనిచేస్తుంది. ఓహో అలాగా అంది ఆమె. అమ్మ నాన్నగారులతో పెళ్లి విషయం ప్రస్తావించే సదవకాశం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆఖరికి ఆ శుభముహూర్తం రానే వచ్చింది. రాత్రి భోజనాల దగ్గర నాన్న అడిగారు, ఏమ్మా ఎప్పుడు మీ రిజల్ట్స్ అని. ఈ వారంలో రావచ్చు నాన్న. ఫస్ట్ వస్తావా? ఏమో చూడాలి. రాకుంటే మాత్రం ఉద్యోగం చేయాలా, ఊళ్ళో వెళ్ళాలా అంది అమ్మ. ఏం చేయదలుచుకున్నావమ్మా అన్నారు నాన్న. ఎంఎస్సీలో చేరతాను. ఇంకా అదెందుకు అంది అమ్మ. మరి ఇంకేం చేయమంటావు? లక్షణంగా పెళ్లి చేసుకో. అది చేసుకుంటాను ఠకీమని జవాబు చెప్పాను. పెళ్లి చేసుకుంటావు? చదువు సాగిస్తావా? అలాంటి మొగుడు దొరకొద్దు. ఉన్నాళ్లే. ఉన్నాడా? ఎవరు? ఆశ్చర్యంగా అడిగింది. నాన్న కూడా తలెత్తి చూశారు. వాసు అన్నాను నెమ్మదిగా. వాసుని చేసుకుంటావా? ఇద్దరు చెకుతులై నాకేసి చూశారు. వాళ్ళు ఆ షాక్ నుంచి తేరుకోక మునిపే నేను లేచి చేతులు గడిగేసుకుని నా గదిలోకి వెళ్ళిపోయాను. అరేరే అదేంటే అలా వెళ్ళిపోతున్నావు? ఆగు అంటోంది అమ్మ. నేను ఆగలేదు. గోడచాటుకు వెళ్ళి పెళ్లి మాటలు వింటూ ఉన్నాను. నువ్వాగు సీత, తొందరపడుకు అన్నారు నాన్న. ఏమిటండి మీరు అనేది? అదేమందో విన్నారా? విన్నాను. మీకు చీమ కుట్టినట్టు కూడా లేదా? మనమేం చేస్తాం? ఏం చేస్తామా? 4 చిగమాటలేసి దాన్ని తలలో చేరిన జయజమ్మని దింపేస్తాం. అదే వద్దంటున్నాను. అనవసరంగా అమ్మాయిని రెచ్చగొట్టకు. అంటే అది ఆ జులాయిగాన్ని చేసుకుంటాను అంటే వాడు తెలివైనవాడు, బుద్ధిమంతుడు. ఏం లాభం? ఉద్యోగమా సద్యోగమా? అసలు జీవితంలో స్థిరపడే లక్షణాలు ఏమీ లేవు. ఆ విషయం అబ్బాయితో నేను మాట్లాడతాను, కానీ నువ్వేమి తొందరపడకు. అమ్మాయి ఇప్పుడు చిన్నపిల్ల కాదు, మైనారిటీ దాటింది. అదే కనుక మనల్ని ధిక్కరిస్తే నిజంగా మనం ఏం చేయలేం. అదేంటండి, తల్లిదండ్రులకు అంతమాత్రం కూడా హక్కు లేదా? లా ప్రకారం లేదు. మనం చేయగలిగిందల్లా మంచి చెడుల గురించి సలహాలు ఇవ్వడం మాత్రమే. ఆ తర్వాత దాని ఇష్టం. బాగా చెప్పారులేండి. ప్రపంచంలో అంతా అలాగే జరుగుతోంది ఏమిటి? ప్రపంచం సంగతి కాదు, ఉన్న సంగతి నేను చెప్తున్నాను. ముందు నన్ను ఆ అబ్బాయితో మాట్లాడిని, ఆ తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో. ఇంకా ఏం చేస్తారు? ఏం చేయలేమన్నారుగా. చూద్దాం, కొంత ఓపిక పట్టు. ఈ లోపల అమ్మాయితో పేచీ పెట్టకు. సరే, దాని కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. నా మనసు కాస్త కుదుటపడ్డది. తిన్నగా మెట్ల గదిలోకి వెళ్ళిపోయి గడియేసుకొని పడుకున్నాను. చాలాసేపు నిద్ర పట్టలేదు. పొద్దుపోయాక పడుకున్నాను. ఉదయం తలుపు కొడుతుంటే లేచి తలుపు తీశాను. నాన్నగారు వచ్చారు. స్టేట్ ఫస్ట్ వచ్చావమ్మా అన్నారు. కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ. నేను చాలా ఆనందించాను. వాసు వచ్చాడు. అతనే చెప్పాడు ఫోన్లో. అతను ఫోన్లో లైన్లో ఉన్నాడు. వెళ్ళి మాట్లాడు. సంతోషంతో పరిగెత్తాను. హలో వాసు, నేను రమని. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ రమ. విన్నావు కదా, గెలుపు మనదే. విన్నాను, కానీ ఇది నిజమా? నా మాటల్లో నమ్మకం లేదా? కానీ రిజల్ట్స్ ఇంకా ప్రెస్కు వచ్చేసాయి. రేపు పేపర్లో వస్తాయి. రిజల్ట్స్తో పాటు నీ ఫోటో కూడా పేపర్లో పడుతుంది. మా ఫోటోగ్రాఫర్స్ని తీసుకుని సాయంత్రం వస్తానే, రెడీగా ఉండు. అదెందుకు అంది. అంతే, ఉంటాను, అది కావాలి. చటుక్కున నా చేతిలోంచి నాన్నగారు ఫోన్ అందుకున్నారు. హలో వాసు, అంత తొందరేముందయ్యా? సాయంత్రం ఫోటోగ్రాఫర్తో వస్తావు సరే, కానీ రాత్రి కూడా రావాలి భోజనానికి. అలాంటి సాకులేవి సాగవు. అమ్మాయిని ఫస్ట్ తెప్పించావు, నీకు పార్టీ ఇవ్వద్దు? తప్పకుండా రావాలి. అంతే అంటూ పెట్టేశారు ఫోన్. నేను సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయాను. అదేంటమ్మా అలా చూస్తూ నిల్చున్నావు? వెళ్ళి మీ అమ్మకు చెప్పు, రాత్రికి ఏమేం వంటకాలు చేయాలో ఏమిటో. అన్నీ నీ చేతి వంటకాలే ఉండాలి అంటూ వెళ్ళిపోయారు నాన్న. అమ్మ దగ్గరికి అనుమానంగానే నడిచాను. అమ్మ తలపైకెత్తకుండానే, ఇప్పుడే లేచావా? వెళ్ళి మొహం కడుక్కునిరా, కాఫీ తాగుదుగు అని అంది. దాంతో నా మనసు కాస్త కుదుట పడింది. కానీ నా పరీక్షల ఫలితం సంగతి ఎత్తదే. కాఫీ తాగుతూ నేనే మెల్లిగా అన్నాను. అమ్మా, నేను బీఎస్సీలో ఫస్ట్ వచ్చాంట. అవును విన్నాను చెప్పగానే అంది. ఏమ్మా, నీకు సంతోషంగా లేదా? ఎందుకు లేదు? అంతా సంతోషమే అంది నెట్టూరుస్తూ. ఇంకా లాభం లేదు అని లేచి వెళ్ళిపోయాను. రాత్రి భోజనాలు అయ్యాక అందరం హాల్లో కూర్చున్నాం.
పరీక్షా ఫలితాల గురించి ఏమేమో అడుగుతున్నారు నాన్నగారు. వాసు సమాధానాలు చెప్తున్నాడు. అమ్మ ముభావంగానే ఉండిపోయింది. ఉన్నట్టుండి నాన్నగారు, మీ ఇద్దరు వెళ్ళి పడుకోండి, నేను వాసు కాసేపు మాట్లాడుకుంటాం అన్నారు నాన్నగారు. వెళ్ళాలి అనిపించకపోయినా వెళ్ళక తప్పలేదు. వెళ్ళిపోయాను. రెండో రోజు నాన్నగాని అమ్మగాని నా పెళ్లి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాత్రి ఏం జరిగిందో అన్న ఆందోళన మనసులోనే నిలిచిపోయింది. నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోగానే నేను తయారై లీల దగ్గరికి వెళ్తున్నానని చెప్పి తిన్నగా వాసు గదికి వెళ్ళాను. వాసు దిగులుగా చాప మీద కూర్చొని ఉన్నాడు. నేను వెళ్ళి పక్కన కూర్చున్నా. నన్ను మాట్లాడించలేదు. నువ్వు వస్తావనే అనుకుంటున్నాను. మరి ఎందుకు అలా దిగులుగా ఉన్నావు? ఏం జరిగింది? అసలు నాన్నగారు ఏమన్నారు నీకు తెలీదా? నాకెట్లా తెలుసు? మేం పైకి వెళ్ళిపోయాంగా పొద్దున కూడా. నాతో ఆ విషయం ఏమీ ఎత్తలేదు. పోనీ ఊహించలేవా? అఫ్కోర్స్ అది చేయగలను. పై చదువు లేదా ఉద్యోగం చేయి, లేదా ఏదైనా బిజినెస్ చేయి, నేను పెట్టుబడి పెడతానా అని ఉంటారు, అవునా? అంతేకాదు, కావాలంటే నువ్వు సొంత పత్రిక పెట్టుకోవచ్చు అని కూడా అన్నారు. నిజంగానా? ఉత్సాహంగా అన్నాను. మరి నువ్వేమన్నావు? కుదరదన్నాను. ఎంచేత? అది బిజినెస్ కనుక. కానీ ఆ బిజినెస్లో నీకు అనుభవం ఉంది కదా. అలాంటి అనుభవం లేదు. నేనెప్పుడు ఏ పత్రిక నడిపించలేదు. పత్రికల్లో పనిచేశాను. అంత మాత్రాన అందులోకి దిగి బ్రతికి బయటపడే సత్తా నాలో ఉందన్న భ్రమ నాకు లేదు. అందులో మరొకరు డబ్బుతో చెలగాటం ఆడలేను. నేను రచయితగానే బ్రతకాలని అనుకుంటున్నాను. అయితే నాన్నగారు ఏమన్నారు? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదన్నారా? అక్షరాల ఆ మాట అనలేదనుకో. అనరు, నాకు తెలుసు. నేనంటే ఎంతో ప్రేమ, నువ్వంటే కూడా ఇష్టమే. ఎటొచ్చి అమ్మే. అది నేను అర్థం చేసుకోగలను. కానీ నా బాధ అంటే అంత మంచి తల్లిదండ్రుల మాట కాదని మనం ఏం బావుకుంటాం? అయితే మన అంతరాత్మల్ని కాదని బావుకుంటామా? మాట్లాడవేంటి? ఏం మాట్లాడను? నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. నా గురించా? నా సమాధానం కావాలా? ఎలారా? చెప్తా, దగ్గరికి రా. ఇదిగో ఇదే నా సమాధానం అంటూ గబాల్న వాసుని కౌగలించుకుని అతని పెదవుల్ని గట్టిగా ముద్దు పెట్టుకున్నాను. అరేరేరే, ఏమిటిది రమ అంటున్నాడు వాసు. అంతే వాసు, మన పెదవులపైన జీవితాంతం చెదిరిపోని ముద్ర వేశాను. ఇక నేను నీ దాన్ని, నువ్వు నా వాడివి. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. అది కాదు రమ్మా, కాస్త మన ఆర్థిక పరిస్థితి గురించి కూడా. మరేం పర్వాలేదు, హాయిగా బ్రతుకుతాం. ఎలా? మీ నాన్నగారి ఆదరాభిమానాలపైన ఆధారపడా? కాదు, మన కాళ్ళ మీదే మనం నిలబడి. అదే ఎలాగంటున్నా, నేను రచయితగా రాణిస్తానో లేదో నాకు తెలియదు. అందులో నేను ఎలాంటి రచన చేస్తానో నీకు తెలుసు. పేరు వచ్చినా డబ్బు వస్తుందన్న నమ్మకం లేదు. అబ్బా, ఆ అనుమానాలన్నీ వదిలేయి. నన్ను నమ్ము, నేను అంతా చక్కబరుస్తాను. లే, బట్టలేసుకోపోదాం. ఎక్కడికి? లీల ఇంటికి. లీలెవరు? నా స్నేహితురాలు. ఇప్పుడు వాళ్లే మనకు బంధుమిత్రులు అంతా. అప్పుడే మన పెళ్లి సన్నాహాలు జరుగుతాయి. పెళ్లి సన్నాహాలా? అవును. వచ్చే ఆదివారం పొద్దున్నే నువ్వు, నేను, లీల, దాని భర్త వాళ్ళ కారులో యాదగిరి గుట్ట వెళ్తున్నాం. అక్కడే దైవ సన్నిధిలో మన పెళ్లి. ఏమిటలా చూస్తున్నావు? నేను అక్కడికి రాలేను. నా భావాలు నీకు ఇంకా తెలియవా? సరే సరే అంటూ ఆ వాగ్ధోరణిని మధ్యలో ఆపేశాను. మరి మన పెళ్ళి ఏ పద్ధతిలో జరగాలంటావు? పోనీ రిజిస్టర్ పెళ్లి చేసుకుందామా? చూడురమ్మా, పెళ్ళి అనేది ఇద్దరి మధ్య ఒక ఒప్పందం. నువ్వు నేను కలిసి ఒక ఒప్పందాన్ని తయారు చేసుకుని ఇద్దరు సాక్షుల ఎదుట మనం సంతకాలు చేసి వాళ్ల చేత కూడా సంతకాలు చేయిస్తే సరిపోతుందా? దీనికి రిజిస్టర్ పెళ్లికి తేడా ఏమిటో ఉంది. మన ఒప్పందంలో మనకిష్టమైన షరతులు పెట్టుకోవచ్చు. వద్దు బాబు, నాకు అసలు అలాంటి పెళ్ళే ఇష్టం లేదు. పెళ్ళంటే నీ దృష్టిలో ఒక పవిత్రమైన బంధం. అది రాతపూతల షరతుల మీద ఆధారపడి ఉండకూడదు, ప్రేమ మీద ఆధారపడి ఉండాలి. ఆలోచిస్తూ చూస్తున్నాను. చప్పున ఒక ఐడియా తట్టింది. వెంటనే అన్నాను, వాసు, ఆర్య సమాజ పెళ్లికి అభ్యంతరం లేదు కదా? అక్కడ విగ్రహారాధన ఉండదు, అగ్ని సాక్షిగా పెళ్లి జరుగుతుంది అంతే. అందులో నాకు నమ్మకం లేదు. కానీ నువ్వు ఇష్టపడితే అలాగే కాని అన్నాడు వాసు.
ఆ తర్వాత వాళ్ళిద్దరికీ అవుతుందా పెళ్ళి, వాళ్ళ నాన్న అమ్మ ఒప్పుకుంటారా, వాసు ఏం ఉద్యోగం చేస్తాడు, ఇవన్నీ తెలియాలంటే 4వ ఎపిసోడ్లో విందాం. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే నేను చదివే క్రైమ్ స్టోరీస్ని తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.